ఓకే. ఇంకోటి ఒక పాస్టర్ 'షాలీం రాజ్' అనే పాస్టర్. సో, ఎవరైతే మల్లెపూలు పెట్టుకుంటారో మహిళలు వాళ్ళందరూ కూడా వైశ్యాలని చెప్పేసి, ప్రాస్టిట్యూట్స్ అని చెప్పేసి ఈ విధంగా కొన్ని కామెంట్స్ చేశారంటే మహిళల పైన ఈ విధంగా ఒక పాస్టర్ కామెంట్ చేశారు. అంటే ఇట్టే కాదంటే అన్ని మతాలలో ఈ విధంగా మహిళల పట్ల రాగానే కొన్ని కామెంట్స్ అనేది బయటకు వస్తుంటాయి. సో, అందులో ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు పాస్టర్ 'షాలీం రాజ్' ఎవరైతే ఉన్నారో సో, అతను చేసిన కామెంట్స్ ఎట్లా వదిలించుకుంటారు? పాస్టర్ శాలిమరాజ్ చేసినా, హ్మ్. మరొక గరికపాటి చేసినా, హ్మ్. మరొక మాడుగుల చేసినా, మరొక చిన్న జియర్ చేసినా, ఎవరు చేసినా ఆడవాళ్ళని కించపరిచే వ్యాఖ్యలు హ్మ్. అది నేరమే. హ్మ్. పర్టికులర్‌గా సాలంరాజు హ్మ్. ఎంత అహంకారం, ఎంత దురహంకారంతో, "అయ్యా! మల్లెపూల బండి నువ్వు ఇక్కడ పెట్టుకోవద్దు. ఒక్క మూర కూడా ఇక్కడ కొనరు. హ్మ్. ఎందుకంటే ఇక్కడికొచ్చే వాళ్ళంతా పరిశుద్ధాత్మలు." హ్మ్. అంటే మల్లెపూలు పెట్టుకునే వాళ్ళంతా పరిశుద్ధాత్మలు కాదా? హ్మ్. మీ మీ ఫంక్షన్స్‌లో మీ 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 గుడ్ ఫ్రైడేలో లేకపోతే మీ న్యూ ఇయర్స్‌లో, హ్మ్. మీ క్రిస్మస్. క్రిస్మస్ వేడుకల్లో పూలు ఉండట్లేదా? హ్మ్. ఫ్లవర్స్ ఉండట్లేదా? ఫ్లవర్స్ బొకేలు పెట్టట్లేదా? డెకరేషన్స్ చేయట్లేదా? హ్మ్. అసలు చనిపోతే ఫ్లవర్స్ ఇస్తారు. అవును. బర్త్‌డేలకి ఫ్లవర్స్ ఇస్తారు. ఆ కల్చర్ మీకు లేదా? హ్మ్. క్రిస్టియానిటీలో చాలా స్పష్టంగా ఫ్లవర్ కల్చర్ ఉంది. అవును. డిఫరెంట్ అకేషన్స్‌లో ఆ ఫ్లవర్ బొకేలని వాళ్ళు తయారు చేస్తారు. హ్మ్. అది పెళ్లి బొకేలు ఇస్తారు. చనిపోతే చనిపోయిన సందర్భంగా వాటి మీద హ్మ్. ఆ రౌండ్ బొకేల్ని పెడతారు. అంటే ఈ రకంగా ఎవరిని కించపరచడానికి ఈ భాషను వాడతారు? అక్కడెక్కడో మార్కెట్‌లో అక్కడ ఆ పూలు కొనుక్కునే వాళ్ళు చాలా మంది ఉంటారు అంటే, ఆ మార్కెట్‌లో పూలు కొనుక్కునే వాళ్ళంతా తిరుగుబోతులు, పనికిమాలినోళ్ళు. నీ దగ్గరకొచ్చే వాళ్ళంతా కూటమికొచ్చే వాళ్ళంతా పరిశుద్ధాత్మలని మాట్లాడుతున్నావంటే, అది చాలా అహంకారం. హ్మ్. ఆడవాళ్ళని కించపరచడం, స్త్రీల పట్ల గౌరవం లేకపోవడం. హ్మ్. నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఏ మతానికి స్త్రీల పట్ల హ్మ్. గౌరవం లేదు. స్త్రీలని అన్ని మతాలు కించపరుస్తాయి. హ్మ్. అన్ని మతాలు స్త్రీ, పురుష సమానత్వాన్ని తిరస్కరిస్తాయి. హ్మ్. ఏ మతము పురుషాధిపత్యాన్ని ఆమోదించకుండా లేదు. ఏ మతము స్త్రీ ఈక్వాలిటీని అంటే మహిళలకి సమాన హక్కుల్ని ఇవ్వడానికి సిద్ధంగా లేదు. హ్మ్. అన్ని మతపరమైన విలువలు గూడా పురుషాధిపత్యాన్ని ఆమోదించేవి. హ్మ్. స్త్రీలకు సమానత్వాన్ని నిరాకరించేవి. స్త్రీలని లైంగిక దృష్టితో చూసేవే. స్త్రీలని కేవలం సెక్స్ ఆబ్జెక్ట్స్‌గా చూసేవే అన్ని మతాలు. హ్మ్. మన దానిలో భాగమే మనం మన పెళ్ళిళ్ళల్లో చదివే మంత్రాల నిండా హుహు. అదే భావం, అదే భావజాలం. హ్మ్. పురుషాధిపత్యాన్ని పొగడడం, స్త్రీలు సేవలు చేసుకోవాలి, స్త్రీలు లొంగి ఉండాలి. ఈవెన్ నేను చాలా క్రిస్టియన్ పెళ్ళిళ్ళకి కూడా వెళ్ళినప్పుడు వింటాను. హ్మ్. చాలా వివక్షపూరితంగా ఆ పాస్టర్స్ చెప్తారు. హ్మ్. ఆడపిల్ల లొంగి ఉండాలి. అవును. నువ్వు భార్యగా లొంగి ఉండాలి. నువ్వు ఈ విధంగా సేవలు చేయాలని. భర్తకి మాత్రం చెప్పరు. ఏదో బాధ్యత వహించమంటారు. అది తె అది హిందూ మంత్రాల్లో అదే, క్రిస్టియన్ ప్రీస్ట్స్ చేసేది అదే, పాస్టర్లు చెప్పే ప్రీచింగ్ అదే. హ్మ్. అన్నిట్లల్లో గూడా సేవలు ఇద్దరూ చేయాలి. హ్మ్. స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానమే. ఇరువురు సమానం. ఒకరి పట్ల ఒకరు బాధ్యతగా ఉండాలి. ఒకరి పట్ల ఒకరు ప్రేమగా ఉండాలి. ఒకరి పట్ల ఒకరు ఆప్యాయంగా ఉండాలి. ఇద్దరు కూడా ఎవరి మీద ఎవరు పెత్తనం చేసుకోరాదు. హ్మ్. ఇది చెప్పే మతమే లేదు. హ్మ్. హ్మ్. ఏ మతం లేదు. మా డెమోక్రటిక్ పెళ్ళిళ్ళలోనే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆధిపత్యం చెల్లదు అని చెప్తాం. ఆడవాళ్ళు మగవాళ్ళ మీద పెత్తనం చేయొద్దు. మగవాళ్ళు ఆడవాళ్ళ మీద పెత్తనం చేయొద్దు. ఎవరు ఒకళ్ళ మీద ఒకళ్ళు పెత్తనం చేసుకోవద్దు. ఇద్దరూ సమానమే అనేది మా పెళ్ళిళ్ళలో చెప్తాం. హ్మ్. మేమందరం అట్లాగే చేసుకుంటాం. మేము అదే ఆచరించాం. అందుకే మేమందరం ఎవరి మీద మొగుళ్ళ మీద పెత్తనాలు చేయము. మా ఇతరుల మీద కూడా చెయ్యం. హ్మ్. కుటుంబ సభ్యుల మీద కూడా చేయం. కాబట్టి పెత్తనాలు లేని కుటుంబాలుండాలి. మానవీయ విలువలుండాలి. పవర్ ఎక్సర్సైజ్ అనేది కుటుంబంలో చెల్లదు హ్మ్. అనేది నమ్మేటువంటి వాళ్ళు డెమోక్రటిక్ ఫ్యామిలీని కోరుకుంటాం. హ్మ్. డెమోక్రటిక్ రిలేషన్స్‌ని కోరుకుంటాం. కానీ ఏ మతం డెమోక్రటిక్ రిలేషన్స్‌ని కోరుకోదు. ప్రజాస్వామిక సంబంధాలని విశ్వసించదు. ప్రజాస్వామిక విలువల్ని విశ్వసించదు. ఏ మతం హ్మ్. కూడా హ్మ్. ప్రజాస్వామిక కుటుంబాన్ని కోరుకోదనడంలో భాగమే హ్మ్. ఈ పాస్టర్ వెలిబుచ్చినటువంటి ఆ మాటలు. భయంకరమైన దురహంకార వ్యాఖ్యలు. ఆడవాళ్ళంటే చులకన భావం. హ్మ్. మల్లెపూలు పెట్టుకుంటే అంత చులకన చేస్తే ఇవాళ ఎంతోమంది క్రైస్తవులు పెళ్ళిళ్ళల్లో పూలు పెట్టుకోంగా చూసాం. అవును. అనేక అకేషన్స్‌లో పెట్టుకుంటారు. డెకరేట్ చేసుకుంటారు. న్యూ ఇయర్ వస్తే ఫ్లవర్స్‌తో డెకరేట్ అవును. చేసుకుంటారు. కాబట్టి క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో ఫ్లవర్స్ లేవా? హ్మ్. మీరు వెళ్లి పూలు అమ్మే వాళ్ళని అడగండి. క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో ఎన్ని పూలు అమ్ముడవుతాయి? హ్మ్. ఈ రకమైన మతపరమైన డివిజన్స్ తేవడం అధికారంలో ఉన్న పార్టీలు అదే చేస్తున్నాయి. హ్మ్. మీరు పాస్టర్‌లుగా ఉండి సంయమనంతో వ్యవహరించాలా? ఖచ్చితంగా దీన్ని గాయ చేస్తున్న వాళ్ళు కూడా దీన్ని రెచ్చగొట్టే విధంగానే మాట్లాడుతున్నారు. హ్మ్. అదే స్వామీజీలు, గాడ్ మెన్ ఎంతోమంది స్వామీజీలు, బాబాలు, హ్మ్. అనేక దేవదూతలు ఉన్నారు గదా బయట. అవును.
షిరిడి సాయిని సైతం అవమానిస్తారు. ఆయన దేవుడే కాదంటారు. ఆయన భక్తులను అవమానిస్తారు. హేళన చేస్తారు. హ్మ్. అట్లాగే చాలామంది స్త్రీలని చాలా కించపరుస్తూ మాట్లాడతారు. ఆ! ఆడవాళ్ళు మెచ్యూర్ అయిన టైంని కూడా హ్మ్. మాట్లాడినటువంటి ఈ వాళ్ళున్నారు. అవును. ప్రవక్తలున్నారు. హ్మ్. కాబట్టి వీళ్ళ ప్రవచనాల నిండా కూడా ఆడవాళ్ళ పట్ల చులకన భావం. ఆ! ఈ ప్రవచనాలు మాట్లాడినా, పాస్టర్ మాట్లాడినా ఆడవాళ్ళని చులకనగా చూడడం, వాళ్ళని హేళన చేయడమే. వాళ్ళని పాటించే వాళ్ళు కూడా హ్మ్. అవే విలువల్ని కొనసాగిస్తారు కాబట్టి అది అభ్యంతరకరం. ఖచ్చితంగా ఖండించవలసింది. హ్మ్. అయితే గాయ చేస్తున్న వాళ్ళు ఎవరు మాట్లాడినా కూడా తిరస్కరించాలి. హ్మ్. ఎవరు మాట్లాడినా కూడా అది హిందువులా, ముస్లింలా, ఇస్లాం కూడా అంతే అవును. అవమానపరుస్తుంది. అవును. ఇస్లాంలో కూడా ఉన్నది ఆ వివక్ష. హ్మ్. హ్మ్. కొన్ని మంచివి ఉన్నాయి, హ్మ్. కొన్ని వివక్ష ఉన్నాయి. క్రైస్తవుల్లో కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని వివక్ష ఉన్నాయి. హిందూ దాంట్లో కూడా కొన్ని మంచివి ఉన్నాయి, కొన్ని వివక్ష ఉన్నాయి. హ్మ్. కానీ అన్ని మతాల్లో వివక్ష ఉంది వాస్తవం. హ్మ్. అన్ని మతాలు సమానత్వాన్ని అంగీకరించవు అనేది వాస్తవం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ, ఇది మత ప్రయోజనాలకు వాడుకోవడం కన్నా మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశంగా హ్మ్. చూడాలి అనేది నా హ్మ్. సో, ఫైనల్‌గా చెప్పండి అక్క. రీసెంట్‌గా ఈ మధ్యలో చూసినాం మనం పెళ్లిలైన నెలల్లోనే భర్తలను చంపేయడం కావచ్చు. ఇవన్నీ కూడా రెగ్యులర్ ట్రెండ్స్‌గా నడుస్తున్నాయి. ఈరోజు చూసుకుంటే ఒక చిన్న పాప, ఒక 16 ఏళ్ల పాప సో, తన తల్లిని చంపిన ఘటన. మొన్న రీసెంట్‌గా మన తెలంగాణకు సంబంధించి ఒక ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత నెల తర్వాత తల్లి ఇంకా ఆమె ఇద్దరు కలిసి హస్బెండ్‌ని చంపిన ఘటన. సో, ఇట్లా రీసెంట్‌గా మళ్ళా ఒక నార్త్ సైడ్ పోతే హనీమూన్‌కి తీసుకెళ్ళి అక్కడ చంపిన ఘటన. ఇవన్నీ కూడా కంటిన్యూ‌గా జరుగుతున్నాయి. అసలు ఎందుకు జరుగుతున్నాయి అనుకోవచ్చు మనం. అంటే దేని ప్రభావం? మేఘాలయ హ్మ్. హానీమూన్ హారర్ షో అయింది అవును. చూసాం. ఇవాళ మన దగ్గర బయటపడిన నిన్న కాక మొన్న చూసాం. అవును. ఈరోజు చాకలి ఐలమ్మ మనవరాలు, ముని మనవరాల్ని ఆమె సొంత బిడ్డే చంపిన అవును. ప్రియుడితో కలిసి. అవును. ఇవన్నీ కూడా పెంచి పోషిస్తున్న క్రైమ్ కల్చర్‌లో భాగం. హ్మ్. ఏదో మనిషి కుక్కని కరిస్తే న్యూస్ అంటారు. అవును. కుక్క మనిషిని కరిస్తే వార్తే కాదు. హ్మ్. హ్మ్. అట్లాగే రోజు ఆడాళ్ళని చాలా చోట్ల అత్యాచారాలు చేసి చంపుతారు. వరకట్నాల కోసం చంపుతారు. హ్మ్. పెళ్ళిళ్ళు చేసుకొని చంపుతారు. అది మనకు వార్త కాదు. హ్మ్. కానీ అడపాదడపా అక్కడక్కడ ఆడాళ్ళు చంపుతుంటే అది పెద్ద వార్త అవుతుంది. హ్మ్. అది నిజమే. హ్మ్. అది మేఘాలయ తర్వాత మొన్న, మొన్న తర్వాత నిన్న హ్మ్. అడపాదడపా జరుగుతున్నాయి. అవును. కానీ ఇవే వార్తలు కావు. హ్మ్. ఈ పీరియడ్‌లో ఎంతమంది ఆడవాళ్ళని చంపారు తీయండి లెక్కలు. హ్మ్. నిన్ననే వరకట్న చావు జరిగిందొకటి. హ్మ్. వరకట్న చావులు తగ్గిపోయినాయి అనుకున్నాం. హ్మ్. నిన్న చాలా ఘోరంగా ఒక వరకట్న చావు జరిగింది. కాబట్టి ఆడవాళ్ళని చంపడం ఏం తగ్గల. అది హ్మ్. వార్తలు కావట్లేదు. హ్మ్. హ్మ్. ఆడవాళ్ళు కూడా చేస్తున్నారంటే క్రైమ్ కల్చర్‌ని పెంచి పోషిస్తే హ్మ్. దేర్ ఈస్ నో రూల్ అండి. హ్మ్. ఆడవాళ్ళు నేరాలు చెయ్యకూడదు. మగవాళ్ళకే పేటెంట్ హక్కులున్నాయి. హ్మ్. నేరాలు చేయడానికి, చంపి పాతరేయడానికి, ముక్కలు చేయడానికి, ముక్కలు చేసి, కట్ చేసి ఆడ ఈడ విసిరి పారేయడానికి, కుక్కర్‌లలో ఉడికించి హ్మ్. సూట్ కేసుల్లో పెట్టి విసిరివేయడానికి మగవాళ్ళకే పేటెంట్ రైట్లున్నాయన్నట్టుగా హ్మ్. సమాజం భావిస్తోంది. హ్మ్. కానీ అవి చూసి ఆడవాళ్ళు కూడా నేర్చుకుంటారని మర్చిపోయారు. హ్మ్. హ్మ్. కాబట్టి ఒక క్రైమ్‌ని మనం క్రైమ్‌ని పెంచి పోషిస్తే హ్మ్. నేరపూరిత వాతావరణంలో నేరపూరిత విలువలు రాజ్యమేలుతుంటే, రాజ్యమే నేరాన్ని పెంచి పోషిస్తుంటే, నేరపూరిత విలువల్లో ఆడవాళ్ళు గూడా భాగమవుతారు. ఆడవాళ్ళని గూడా భాగం చేస్తారు. అంటే ఇట్లా ఎందుకు ఈ సిట్యుయేషన్ ఎందుకొస్తుంది?